హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా కందిపప్పు, మామిడికాయ ముక్కలు కుక్కర్లో సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఇంకాస్త వేగిన తర్వాత ఉడికించుకున్న మామిడికాయ పేస్ట్ యాడ్ చేసి తగినంత వాటర్, పసుపు, సాల్ట్ వేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పులో యాడ్ చేసుకొని మరగనివ్వాలి. అంతే, టేస్టీ టేస్టీ కమ్మనైన పుల్లనైన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీంట్లో కాంబినేషన్గా పొటాటో చిప్స్ కూడా వేయించుకోవాలి కదా. ఇదిగో పొటాటో చిప్స్ కూడా వేయించేసుకున్నాం, రెడీ అయిపోయి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు పొటాటో చిప్స్తో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.